కూటమి ప్రభుత్వం తమ వాగ్దానాలు నెరవేర్చకుండా పరిపాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీ నుంచి పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారి ఈ మాటతో వెన్నుపోటు దినం అని చెప్పి వీళ్ళు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్‌సీపీ నేతలు, మహిళా నేతలు పోస్టర్ అయితే ఆవిష్కరించారు. దీనిపై మనతో పాటు మహిళా సీనియర్ నేతలు అయితే ఉన్నారు. మేడం చెప్పండి, ఈ వెన్నుపోటు దినం ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా అండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, మా అన్నగారు అనేక సమావేశంలో చెప్పారు. నక్కతోలు అంటే నక్క పులితోలు వేసుకొని వస్తున్నారు, మీరు నమ్మొద్దు అని అనేక సందర్భంలో మరి గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అబద్ధాల హామీనే ప్రజలు ఆ రోజు అంగీకరించారు. మరి ఈ సంవత్సర కాలంలో మనం చూస్తూ ఉంటే గనక ఈరోజు వారు ఇచ్చినటువంటి ఏ హామీలను కూడా నెరవేర్చలేదు. జీరోలోనే ఉన్నారు. కేవలము పెన్షన్ మాత్రమే వాళ్ళు ఇప్పుడు అది కూడా కొత్త పెన్షన్లు ఏమి ఇవ్వట్లేదు. గతంలో ఇచ్చినటువంటి పెన్షన్దారులనే సగానికి సగం తీసేసి చాలా తక్కువ మందికి అందిస్తున్నటువంటి సంఘటన కూడా మనకు తెలిసిన విషయమే. ఇంకొక విషయం, ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రజలు ఆనాడు జగనన్నని నమ్మలేదు, అయినప్పటికీ కూడా వాళ్ళు మోసపోయారు కాబట్టి వాళ్ళ తరపున, ప్రజల తరపున ఈరోజు పెద్ద ఎత్తున కూడా మేము వారి యొక్క డిమాండ్స్లు అన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్లేదానికి మేము అందరూ కూడా ఆలోచనతోటి రేపు జరగబోయే ఏదైతే జూన్ 4వ తారీఖున జరగబోయే వెన్నుపోటు దినం ఆ రోజున ఖచ్చితంగా మేము కలెక్టరేట్కి వెళ్ళి ముట్టడిస్తాము. అదేవిధంగా ఇంకొక విషయం కూడా ఈరోజు చెప్పాలి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంస్కరణలు కూడా ప్రజలకు చేరువ దగ్గరికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, హెల్త్ క్లీనింగ్ సెంటర్స్ కానివ్వండి, మొన్న ఏదైతే రేషన్ వెహికల్స్ ఇవన్నీ కూడా సీజ్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. నిజంగా పేరు మార్చండి. గతంలో దిశ యాప్ని ఇప్పుడు మహిళా శక్తి ఏదో పేరు పెట్టారు. అలాంటి పేరు పెట్టి ఆ వెహికల్స్ నన్ను కొనసాగిస్తే తప్పేంటి అని మేము అడుగుతున్నాం. ఇది కేవలము కుట్రపూరితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహిళలకు జరిగేటటువంటి అఘాయిత్యాలు కానివ్వండి, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా దాదాపుగా ఇప్పటి వరకు కొన్ని వందల మంది చనిపోయినా కూడా ఈరోజు స్త్రీల పక్షాన నిల్చున్నటువంటి దాఖలాలు ఈ కూటమి ప్రభుత్వంలో లేదు అని కూడా అనేక సందర్భంలో కూడా మా మహిళా అధ్యక్షురాలుగా మరి వరదు కళ్యాణి గారు అనేక సందర్భాల్లో చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి విషయాలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఎండగట్టేదానికి రేపు జరగబోయే కార్యక్రమం భారీ పెద్ద ఎత్తున కూడా మేము తీసుకెళ్తున్నాం. మనం చెప్పండి, వెన్నుపోటు దినం ఏ విధంగా చూడొచ్చు, ఏం చెప్తారు మీరు? వెన్నుపోటు దినంకి ప్రజల నుంచి విపరీతమైన సపోర్ట్ వస్తుందండి. ఎందుకంటే ఈ కూటమికి ఎన్నికల టైంలో ఓట్లేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. మహిళలు అయితేనేం, రైతులు, విద్యార్థులు, యువత, అలాగే ఉద్యోగులు, అన్ని వర్గాల వాళ్ళు కూడా ఎందుకు వీళ్ళకి ఆ రోజు ఓటేసిన వాళ్ళందరూ కూడా ఎందుకు వీళ్ళకి ఓట్లేసామా, ఇంత ఘోరమైన పాలన తెచ్చుకున్నామా అని బాధపడుతూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎన్నికల టైంలో చూసుకుంటే ఎన్నో హామీలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పరిపాలించి 99% మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేస్తే అంతకంటే డబుల్ త్రిబుల్ ఇస్తానని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు ఈ కూటమిలోని వ్యక్తులు. తీసుకుంటే జూన్ 4వ తేదీన ఎన్నికల రిజల్ట్ వచ్చింది. ఇప్పటికి సంవత్సరం గడుస్తూ ఉంది. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. 143 హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు. అలాగే అప్పులు కుప్పలు చేసేశారు రాష్ట్రాన్ని. 1,59,000 కోట్లు అప్పులు చేయడమే కాకుండా వచ్చే మంగళవారంకి ఇంకొక 7,000 కోట్లకు అప్పులకి ఇండెంట్ పెట్టడం జరిగింది. అంటే ఇంత దారుణంగా అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ప్రజలకు కొన్ని హామీలైనా అమలు చేశారంటే అది అమలు చేయట్లేదు. హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికేమో వీళ్ళేమో విధ్వంసం సృష్టిస్తూ అక్రమ కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ ఎంత దారుణమైన పాలన చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళల రక్షణ విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో ఇంపార్టెన్స్ ఇచ్చి మహిళల రక్షణకి, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తే వీళ్ళు తీసుకుంటే మహిళల రక్షణ గాలికి వదిలేశారు. ఈరోజు తీసుకుంటే రోజుకి 70-80 కేసులు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని పోలీస్ స్టేషన్లో నమోదవుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అంటే రోజుకి 3-4 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి. ఇది గవర్నమెంటే చెప్పిన రిపోర్ట్ అనమాట. అంటే అంత దారుణమైన రక్షణ లేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. వీటి ముఖ్యమైన కారణం ఏంటి? మద్యము, గంజాయి, డ్రగ్స్.
ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి వెచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉండే పరిస్థితి. తీసుకుంటే డ్రగ్స్ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోనే డ్రగ్స్ దొరికాయి. అలాగే గంజాయి వీళ్ళ అధికారంలోకి వచ్చిన ఒక 100 రోజుల్లో రూపుమాపుతామని చెప్పి డాంబికాలు పలికారు. చూసేసరికి ఎక్కడ చూసినా గంజాయి. దానివలన ఈ మద్యం మత్తుకి బానిసయ్యి ఈరోజు ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోయాయి. అలాగే నేరాల్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. గతంలో అయితే మహిళల మీద అఘాయిత్యాలు జరగకుండా పక్క రాష్ట్రంలో ఎవరికో ఎలాంటి అఘాయిత్యం జరిగింది, అలాంటి సంఘటనలు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు దిశ వ్యవస్థను తీసుకొచ్చారు, దిశ యాప్ని తీసుకొచ్చారు, దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు. అంతగా మహిళల రక్షణ కోసం ప్రాధాన్యత ఇస్తే ఈరోజు అవన్నీ లేకుండా చేసేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారైనా హోంమంత్రి గారు పదే పదే చెప్తూ ఉన్నారు దిశ వ్యవస్థ లేదు అని చెప్పి. ఈరోజు భయం లేకుండా పోయింది. కఠినమైన శిక్షలు పడతాయనే భయము ఇలాంటి దుర్మార్గులకి లేకుండా పోవడం వలన చిన్న పిల్ల అని లేదు, ముసలి వాళ్ళని లేదు, ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి ఉంది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని పరిస్థితి ఉంది. అలాగే తీసుకుంటే విద్యుత్ ఛార్జీలు ఒకవైపు విపరీతంగా పెరిగిపోయాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు పెరిగిపోయాయి. అలా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అంటే గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్ళీ రావాలని కోరుకున్నట్టుగా ఉంది మా పరిస్థితి, అంత దారుణంగా ఉంది అని ప్రజలందరూ ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి. కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేము చేపడుతున్న ఈ వెన్నుపోటు దినోత్సవంకి ప్రజల నుంచి విపరీతమైన మద్దతు వస్తూ ఉంది. ఖచ్చితంగా ఎలాంటి కూటమి పాలన పోవాలి, ఎలాంటి వాళ్ళ పరిపాలనలో రక్షణ లేదు, అలాగే హామీలు అమలు చేయలేదు, నెట్ట నిలువుగా మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు. 6 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడిచారని ఈరోజు ప్రజలు బాధపడుతూ ఉన్నారు. అసలు ఆ ఎన్నికల టైంలో చెప్పిన సూపర్ 6 హామీలు అయితే అసలు జగనన్న కంటే ఎన్నో రెట్లు ఎక్కువిస్తామని చెప్పి మభ్యపెట్టి ఈరోజు ఏ ఒక్క హామీ రైతులకు తీసుకుంటే అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. అది ఈ రోజుకి సంవత్సరం గడిచినా ఇవ్వని పరిస్థితి. దీపం తీసుకుంటే 3ంటికి 1 ఇచ్చిన పరిస్థితి. ఉచిత బస్సు మనం ఎక్కడా కనిపించిన పరిస్థితి. ఏ రాష్ట్రాలను చూసి వీళ్ళు ఉచిత బస్సును కాపీ కొట్టారో వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఉచిత బస్సు అమలు చేశారు. ఇప్పుడు తెలంగాణ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, ఇలాంటి రాష్ట్రాలు. మన రాష్ట్రంలో 1 సంవత్సరం అంటే 12 నెలలు అయిపోయినా కూడా ఈ రోజుకి అమలు చేయని పరిస్థితి. మహాశక్తి అని ఒక పెద్ద పథకం ప్రవేశపెట్టారు, పెడతామనేసి చెప్పారు. అది కూడా ఈ రోజుకి అమలు చేయని పరిస్థితి మనం చూసాము. తల్లికి వందనం తీసుకుంటే ఈరోజు విద్యార్థులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే అమ్మఒడి ఎందుకు ప్రవేశపెట్టారు? డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి. ఈరోజు వీళ్ళు ఈ తల్లికి వందనం పథకం అని చెప్పేసి ఇంట్లో ఉన్న బిడ్డలందరికీ ఇస్తామని చెప్పి ఈరోజు ఎవ్వరికి ఒక్కరికి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 84 లక్షల మంది పిల్లలకి మోసం చేశారు తల్లికి వందనం ఇవ్వకుండా. ఈరోజు స్కూల్కి వెళ్ళడానికి ఫీజులు కట్టలేక ప్రైవేట్ స్కూల్స్లో చదివించే పిల్లలు తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉండే పరిస్థితి. నిరుద్యోగులకైతే నెట్ట నిలువుగా మోసం చేశారు. 20 లక్షలు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు పీకేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి అన్ని వర్గాల ప్రజలకి నెట్ట నిలువుగా వీళ్ళు మోసం చేశారు. కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ వెన్నుపోటు దినోత్సవం ఖచ్చితంగా ప్రజలందరూ మద్దతుతో, ప్రజలందరూ సపోర్ట్తో విజయవంతం చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. ఇది ప్రధానంగా కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు అయితే ఇచ్చింది. ఆ వాగ్దానాలు ఎవరు నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలతో అందరికీ సుఖ సంతోషాలతో ఉండేటట్టు విధంగా చేశారు. ఈ నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలన్నీ నిలదీస్తాం, కంపల్సరీగా వెన్నుపోటు దినం నేపథ్యంలో అయితే ప్రజలందరికీ తెలియజేస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ వైఎస్ఆర్పీ కార్యాలయం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.